క్యాస్ట్ టచ్ చేయకుండా రాజకీయాలు చేసింది ఎవరు? కమ్యూనిస్టులు ఉన్నారు, కేజ్రీవాల్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కేజ్రీవాల్. అరే పాపం కేజ్రీవాల్ సామాన్యుడు ఏదా మఫ్లర్ కట్టుకునే మీరు అనే కేజ్రీవాల్ అతనే కదా. ఆయన సామాన్యుడు అని అంటూనే ఆయన క్యాబినెట్లో మొత్తం అగ్రకులాలే ఉన్నారు. మీకు తెలుసు ఆ విషయం? చీపురి కట్ట అనే సింబల్ తీసుకొని సామాన్యుడికి రాజ్యం అని అట్టడుగు కులాలకు ఒప్పచెప్పిండా రాజ్యం, అగ్రకులాలకు ఒప్పచెప్పిండా? సామాన్యులే అంటే రాజ్యాంగం ప్రకారం అట్టడుగు కులాలు ఉన్నాయని రాజ్యాంగమే నిర్వచించిందే. మరి అలాంటి అట్టడుగు వర్గాలు నువ్వు రేషన్ కార్డు ఎవరికి ఇస్తున్నావు? అట్టడుగు బీసీఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నావు. గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ పిల్లలు పొందేది ఎవరు? బీసీఎస్సీ ఎస్టీలు. అంటే పేదలకు సంబంధించిన పథకాలలో బీసీఎస్సీ ఎస్టీలు ఉంటారు, కానీ కేజ్రీవాల్ మాత్రం రాజ్యాన్ని బీసీఎస్సీ ఎస్టీలకి ఇయ్యడా? నువ్వు పేదలు బీసీఎస్సీ ఎస్టీలు అంటున్నావు, మరి ఆ పేదల బీసీఎస్సీ ఎస్టీల చేతిలో రాజ్యం ఎందుకు ఒప్పచెప్పట్లే కేజ్రీవాల్? కమ్యూనిస్టులు కూడా, మీరు అంటున్న కమ్యూనిస్టులు కూడా అంటే మీరు పేదలైన బీసీఎస్సీ ఎస్టీలని అంటారు, కానీ రాజ్యం ఒప్పచెప్పేది మాత్రం బీసీఎస్సీ ఎస్టీలకు ఒప్పచెప్పరు. అదేమి వైరుధ్యం? అందుకని ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళేమో కులతత్వాన్ని పెంచి పోషించడానికి పైనున్న అగ్రవర్ణాలు రాజకీయాలు చేస్తున్నారు, మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మేమెందుకు రాజ్యంలోకి రావద్దని అట్టడుగు వర్గాలను నేను సమీకరిస్తున్నా. అంటే కులము లేకుండా, కులతత్వం లేకుండా పోతున్నది మేము, అగ్రకులాలు కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.